ప్రస్తుతానికి మనమైతే బోడుపల్లికి వచ్చాము. సో బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠాధిపతి అయినటువంటి పండిట్ శ్రీనివాస్ గురూజీ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆయుర్వేదం గురించి, అలాగే ఆయుర్వేద మందుల గురించి, సో ఇందులో ప్రస్తుతానికి మన దగ్గర ఎన్నో ఆరోగ్య కారణాలు అనేవి, అనారోగ్య కారణాలు అనేవి ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆరోగ్యవంతులు కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. సో దీనికి సంబంధించి మనకు బాగా వీక్నెస్ అనేది వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ వీక్నెస్ అనేది పట్టి పీడిస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది రాకుండా ఎలా చేయాలి? ఒకవేళ వచ్చిన తర్వాత ఈ ఆయుర్వేదంలో మనకు ఎలాంటి మందులు అనేవి లభిస్తాయి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన వ్యవసాయ రంగం మొత్తం ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు లేకుండా మంచి అద్భుతమైన, అంటే దేశీ ఆవు ఒక పేడ, ఆవు మూత్రం, పేడ, బెల్లం, శనగపిండితో పంటలు పండించేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే విజ్ఞానాన్ని పెంచుకొని మన జీవితాలను ఏంటంటే కెమికల్ మయాను, అంటే చెడును ఆకర్షిస్తూ మంచిని కోల్పోతున్నాం. కాబట్టి ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో మనం ఒక ప్లేట్లో కొంత రైసు, కొంత పప్పు, కొంత సాంబారు, కొంత పెరుగు పెట్టుకున్నాం అనుకోండి, ఇంత యూరియా, ఇంత సూపర్ ఫాస్ఫేట్, ఇంత గుళికలు పెట్టుకొని తింటున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఆ విధంగా తయారైంది ఈ వ్యవస్థ. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కనీసము ప్రతిరోజు తెల్లవారుజామున లేవాలి. ఇప్పుడు కొన్ని గ్రంథాలలో ఏముందంటే సూర్యోదయం తాకపోతే మరణం జల్దీ సంభవిస్తుందని ఒక ఆలోచన. అంటే పురాతన కాలంలో ఏం చేసిందంటే ఉదయం ఈ టిఫిన్లు మనకు అల్పాహారం అనేది మన సాంప్రదాయం కాదు, మన కట్టుబాట్లు కావు. జనరల్గా ఏంటంటే నాగరికత పెరిగే కొద్దీ ఒక టెక్నాలజీ పెంచుకొని మనం ఏంటంటే ఇడ్లీ కుక్కర్ తయారు చేసారు. ఆ ఇడ్లీ కుక్కర్లో తింటే అన్ని రోగాలే. మామూలుగా రైస్ కుక్కర్లో వంట చేస్తే అన్ని రోగాలే. అంటే ఈ విధంగా చెడుని, అల్యూమినియం వాడొద్దు, మట్టి కుండలు వాడాలి, ఇత్తడి బిందెలు వాడాలి, రాగి బిందెలు వాడాలి. ఈరోజు ఎవరు వాడట్లేరు. కాబట్టి అందరూ జబ్బున బారిన పడుతున్నారు. దీనికి ఒక చక్కటి పరిష్కారం, చిన్న మూలిక చెప్తాం మీకు. అతిబల వర్ధిని, అతిబల, దాన్ని ఏంటంటే తుత్తూరు బెండ అంటారు. అంటే మామూలుగా ఏంటంటే దానికి రకరకాల, అంటే ప్రాంతీయాలను బట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి అంటారు, తెలంగాణలో, కర్ణాటకలో కూడా అంటారు. దాన్ని దువ్వెన బెండ అంటారు. అంటే దువ్వెనలాగా మనము ఏంటంటే ఈ హ్యాండ్స్ కనుక ఇట్లా తొడుక్కొని ఇట్లా పిల్లలు దూకుంటారు. దాన్ని ఏంటంటే దువ్వెన బెండ అని, తుత్తూరు బెండ అని, అతిబల అనేది మేము ఏం చేస్తాం అంటే జనరల్గా అసలు వాస్తవంగా ఏంటంటే ప్రతి ఊర్లో అన్ని చోట్ల అతిబల గుర్తుపట్టని వ్యక్తులు లేరు. కానీ దాన్ని ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ విలేజ్లో ఉన్న ఈ యొక్క అతిబల వేర్లని, ఈ దువ్వెన బెండని, లేకపోతే ఈ దీన్ని తీసుకొచ్చి దాన్ని సమూలం, అంటే వేర్లు కానీ, కాండం కానీ, ఆకులు కానీ, బెరడు కానీ మొత్తం టోటల్ కనుక ఎండలో, అంటే నీడలో ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి ఈ విధంగా చేసి మీ ఇంటికి ఈ మార్కెటింగ్ రంగం ద్వారా వచ్చేది ఇది. దీని కనుక ఏం చేస్తుంటే అసలు వాస్తవంగా విలేజ్లలో అన్ని చోట దొరుకుతుంది. ఈ అతిబల అందరికీ తెలుసు. మేకల కాసే వాళ్ళు ప్రత్యేక డాక్టర్లు. ఈరోజు ఏదో BAMS, MBBS, MD అది ఇది అని చదువుకున్నారు. కానీ కాకపోతే ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకు ఎవరికన్నా ఊర్లో ఏదైనా జబ్బు బారిన పడితే ఈ మేకల కాపర్లు ఉంటారు. అంటే యాదవులు కానీ, లేకపోతే వేరే అదరు కొంతమంది కూడా ఉంటారు. వాళ్ళకి చెప్తే బిడ్డ 4 అతిబల వేర్లు లేకపోతే అతిబల చెట్టు తీసుకురామంటే ఆ సమూలం తీసుకొచ్చి ఆ గుడ్డలో కట్టుకొని తీసుకొచ్చేది ఇంత కట్ట. దాని కనుక నీడలు ఎండబెట్టి కనుక పౌడర్ చేసి ఇచ్చేది ఇదే అతిబల. అంటే ఇప్పుడు దీని కనుక అతిబల అన్నారు కదా, ఇది ఎక్కడి నుంచి మనము, అంటే ఎక్కడైనా సరే మనకి అవైలబుల్ ఉంది? ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి చుట్టూ ఈ అతిబల ఏంటంటే జనరల్గా ఏంటంటే దీని సమూలం సేకరిస్తాం. దాంట్లో వేర్లు, బెరడ్లు, ఆకులు, మొత్తం టొట్టు కాండం. దాన్ని ఏం చేస్తామంటే నీడలు ఎండబెట్టి ఈ పౌడర్ రూపాయలు ఇస్తాం. ఒక 200 గ్రామ్స్ పౌడర్. ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక బౌల్లో వేడి చేసి, అంటే చిన్న మంట మీద వేడి చేసి దాన్ని బట్ట పెట్టి వడబోసుకొని కనీసము దాంట్లో ఒక 2 చుక్కల నిమ్మకాయ కానీ తేనె కానీ కలుపుకొని తాగితే ఎక్సలెంట్గా మనిషి శరీరతత్వాన్ని మార్చి మంచి ఇమ్యూనిటీ. ఇది కొన్ని 100 రోగాలకు, పెరాలసిస్ వాడతారు, లేకపోతే పార్కిన్సన్ వాడతారు, లేకపోతే పిడ్స్కు వాడతారు,
డయాబెటిక్ వాళ్ళకి ఎనర్జీ కోసం ప్రతి ఒక్క జబ్బు ఈ జబ్బుకు వాడుతారో ఆ జబ్బుకు అని కాదు. ఇది ఎక్కడ దొరుకుతుంది? మన గ్రామాల్లో దొరుకుతుంది. కానీ ఈరోజు మనం ఏంటంటే ఆయుర్వేదం మీద ఒక అపోహ, అంటే జనరల్గా ఏంటంటే దీంట్లో అవేర్నెస్ లేక ప్రజల్లో ఏం జరుగుతుందంటే అతిబల మొక్కేనా. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల, నేను ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళా సిద్దిపేటలో, ఒక చిన్న విలేజ్, కనీసం ఒక సుమారు 1000 మొక్కలు ఇట్లా తీసి పక్కకు పెట్టినా ఇదే అతిబలాన్ని. వాళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉన్నాయి అంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం మీద దానికి ఇంట్రెస్ట్ లేక ఈరోజు ఏమైందంటే మార్కెట్లో మనం ఎక్కడికైనా పోండి, బజార్ మొత్తం తిరగండి, మొత్తం ఇప్పుడు మనిషి సూర్యోదయం కల్లా నిలబడి ఆ లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మీరు నిలబడండి, ఇటు పోయినా మెడికల్ షాప్, ఇటు పోయినా మెడికల్ షాప్, ఇటు పోయినా మెడికల్ షాప్, ఇటు పోయినా మెడికల్ షాప్. ఈరోజు పురాతన కాలంలో మన పెరటి వైద్యం ఉండే, అంటే మన పెరట్లో అనేక రకాలుగా మొక్కలు ఉండే. ఆ మొక్కలు తీసుకొని మనం ఏం చేసేదంటే రకరకాలుగా దాన్ని శుద్ధి చేసుకొని జనరల్గా ఏంటంటే కొన్ని అంటే దానికి చిన్న చిట్కాలాగా వాడేది. ఈరోజు ఆ వ్యవస్థ అనేది పోయింది. ఎందుకు పోయిందంటే మన తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో, మన పిల్లలు హాస్టళ్ళల్లో, మనము భార్యాభర్తలము జాయింట్ల, భార్యాభర్తలు కూడా ఈ బెడ్ వేరు ఆ బెడ్ వేరు, 2 బెడ్రూమ్లు ఉంటే చెరొక బెడ్రూమ్. ఇది వాస్తవం. నేను హైదరాబాద్లో ప్రూఫ్ చేస్తాను అన్నమాట జనరల్గా. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు డయాబెటిక్, 35 సంవత్సరాల వరకు సంసారం, తర్వాత సన్యాసం. ఇది అక్షరాల నేను దీనికి చాలామంది డాటా, ఎందుకంటే ఒక వ్యక్తిని తప్పుగా అనడం కాదు, ఈరోజు వ్యవస్థ ఆ విధంగా మారిపోయింది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఎన్నో రకాల కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. మీరు అశ్వగంధం అని, శిలాజిత్ అని, శతావారి అని రకరకాలుగా డబ్బాలల్లో ఆ కంపెనీ ఓనర్ ఎవరో, అక్కడ వర్క్ చేసేటోళ్ళు ఎవరో, అక్కడ ఏం తయారవుతుందో ఎవరికి తెలియక మీ ఇంటి ముందల మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆ మొక్కల్ని తీసుకొని వచ్చి ప్రాసెస్ చేసి కార్పొరేట్ కంపెనీలు మీకు రిలీజ్ చేస్తున్నాయి. మేమేం చేస్తామంటే స్వచ్ఛమైన, నేను ఈ పొడిని 10 క్వింటాళ్ళు ఫర్ మంత్ నేను అంతమందికి ఇస్తాను. పిల్లలకు కూడా సేమ్, ఏ ఒక్క ఏజ్ వాళ్ళైనా కూడా 2 చెంచాలు పెద్దవాళ్ళు, 1 చెంచా పిల్లవాళ్ళు, ప్రతి ఒక్క వ్యక్తి వాడవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు అవేర్నెస్ లేదు. చాలామంది ఫోన్ చేస్తారు, గురువుగారు అతిబల ఎట్లా ఉంటుందని. వాళ్ళకు 20 మొబైల్ నుంచి 20 ఫొటోస్ పంపిస్తారు. అంటే జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా చిన్న చిన్న చిట్కాలు అడుగుతారు, నా కడుపులో తిప్పుతుందండి, లేకపోతే ఛాతీలో నొప్పి లేస్తుందండి, రకరకాలుగా. ఏ ఒక్క వ్యక్తి అయినా నా క్లినిక్ రాగానే నేను మందులు ఇవ్వను. వాళ్ళకి ఏంటంటే డిటాక్స్ ఉందా, శరీర శుద్ధి ఉందా లేదా, వాళ్ళ శరీర తత్వం ఏంది. ఇంకొక విషయం ఏంటంటే మా గురువు గారు కూడా సేమ్ ఒక చిన్న ఆశ్రమంలాగా ఒక 4 రూములు ఉండే, సేమ్ అదేవిధంగా ఆయన అడుగుజాడలో, ఆయన డ్రెస్సింగ్ అదే, ఆయన వైద్యం చేసేది అదే, నేను కూడా చేస్తున్నది అదే. కాబట్టి ఏంటంటే మనిషి మారాలి. మీ యొక్క లైఫ్ స్టైల్ మారకపోతే ఈరోజు పరిస్థితి ఏంటంటే 35 ఏళ్ళు ఏందండి, 23 ఏళ్ళ వ్యక్తి రీసెంట్గా నాకు ఒక వారం రోజుల కింద ఫోన్ వచ్చింది, గుండెపోటుతో చనిపోయాడు. చాలామంది మనం మొబైల్ ఫోన్లో రకరకాలుగా డ్యాన్స్ చేస్తుంటే కింద పడి చనిపోయిన వ్యక్తి, డ్యూటీ చేస్తూ కింద పడిపోయిన వ్యక్తి, రాత్రికి కనపడి మార్నింగ్ చనిపోతున్నారు. ఈ వ్యవస్థ అంటే శరీరంలో మన తీసుకునే ఆహారం అనేది శక్తివంతంగా లేదు. యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలతో మొత్తం దాంతో మనం ప్రతిరోజు బ్రష్ ఎవరు వేయాలండి? ఏదో హైదరాబాద్ ఉన్న వ్యక్తి. ఈరోజు విలేజ్లో కూడా ఆ పేస్ట్ రకరకాలుగా, మా దగ్గర ఒక 7 రుచుల పళ్ళపొడి అని ఉంటుంది, కొన్ని 1000 డబ్బాలు. అది ఏంటంటే 1వ తారీఖు ఎగ్జాంపుల్, నేను బుధ గురు శుక్రాలలో నేను మిర్యాడలో ఉంటా, ఆ శనివారం రోజు ఇక్కడికి వస్తా, ఆ 3 రోజులలో 100 డబ్బాలు కానీ 200 డబ్బాలు కానీ అయిపోతాయి. ఒక్కొక్క వ్యక్తి వచ్చి నా బిడ్డ కోటి, నా కొడుకు కోటి, నా కోడలు కోటి, ఇంకోటి ఒక 5 డబ్బాలు ఇవ్వండి అని. అంటే ఈరోజు ఏంటంటే ఆయుర్వేదం కనుక అవేర్నెస్ పెరిగితే ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుకోవచ్చు. ఈరోజు అస్సాంలో యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు నిషేధించబడ్డాయి. ఆవు మజ్జిగతో పంటలు పండిస్తున్నారు. మన తెలంగాణలో కొంతమంది 1 or 2 మెంబర్స్, నేను కొన్ని వందల మందికి ఈ విధంగా ఒక సేవా దృక్పథంతో నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఆయుర్వేదం మీద మక్కువ ఉన్న వాళ్ళు ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేస్తే, అంటే మీ యొక్క శరీరంలో అంటే ఏదైనా జబ్బు బారిన పడ్డ వ్యక్తిని ఇమీడియట్గా మనం మార్చలేం, కానీ శరీర తత్వాన్ని, ఇప్పుడు మేడం అడిగారు నన్ను,
వీక్నెస్ అని. అది ఇమ్మీడియట్గా మీరు మీ డైట్ వల్ల పోగొట్టుకోవచ్చు, మనం తీసుకునే ఆహారం వల్ల. అంటే మనకు ఏంటంటే ఆకుపచ్చని కూరల్లో క్లోరోఫిల్ అని వచ్చేది. ఈరోజు క్లోరోఫిల్ అని అంతరించిపోయింది. ఏ ఒక్క భారతదేశంలో సైంటిస్ట్, నేను ఇప్పటి వరకు ఎన్నో యూట్యూబ్ ఛానల్లో చెప్పిన, క్లోరోఫిల్ అనేది అంతరించిపోతుంది. పాలకూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకుల, పుదీనాల ఉండే క్లోరోఫిల్ అనేది అంతరించిపోతుంది. కాబట్టి ఈరోజు అంటే ఎందుకు అంతరించిపోతుంది అంటారు? అంటే జనరల్గా ఏంటంటే మనం కెమికల్ వాడడం వల్ల దాని యొక్క ప్రభావం ఆ మట్టిలో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల స్థలం ఉంది, 2 ఎకరాలలో మనము యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు పండిస్తున్నాం. 8 ఎకరాలలో కూడా మీరు ఆ అంటే జనరల్గా ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ లేకుండా పండించినా కూడా మొత్తం కెమికల్ మయమే. ఒక 2 ఎకరాల ప్రభావము మిగతా 10 ఎకరాల మీద పడుతుందన్నమాట. చాలామంది మహానుభావుడు సుభాష్ పాలేకర్ గారు భారతదేశం మొత్తం చుట్టుముట్టించి కెమికల్ లేని వ్యవసాయం చేయాలని డోర్ టు డోర్ ఎంతోమంది డోర్ కొట్టి లేపడం జరిగింది రైతులందరికీ. కానీ మారిన వ్యక్తులు 100కు 2% లేదా 3%. మజ్జిగ కొడితే పంట పండుతుందని మీలో ఎంతమందికి తెలుసు? నేను ఇప్పటికి కొన్ని వేల మందికి రైతులకు నేను ఫోన్ ద్వారా కానీ అనేక రకాలుగా చాలా మంది రైతులు నా దగ్గరకు వస్తే అసలు ఏంది మీరు మజ్జిగ ఏంది, దీని పరిస్థితి ఏందని. మనకు 100 ఆవుల గోశాల ఉంది మిర్యాల కూడా, రేపు తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపెడతా. అక్కడికి ఎంతోమంది రైతులు వచ్చి మజ్జిగ తీసుకెళ్తారు. మజ్జిగతో పంటలు పండియొచ్చు, ఎలాంటి యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు వేయాల్సిన అవసరం లేదు. భారతదేశాన్ని ఒక రైతు మాత్రమే కాపాడగలుగుతాడు. నాలాంటి లక్షల మంది డాక్టర్లు అయినా తయారైనా కూడా కేవలం వైద్యం ఏంటంటే వైద్యం నారాయణం అంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఎవరైనా జబ్బు బారిన పడి ఉంటే ఇంత మంది ఇస్తాం. కానీ ఈరోజు మనం గనక శరీరతత్వంగా మారాలి, అనేక రకాలుగా మారాలి, మనం తీసుకునే ఆహారంలో మారాలంటే మనము కెమికల్ రహిత సమాజాన్ని నిర్మించగలిగితే మనము ఈ వీక్నెస్ అనే మాట రాదు. ఈ మేడం గారు నన్ను మొట్టమొదటిగా వచ్చి అడిగింది వీక్నెస్ గురించి. వీక్నెస్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం తీసుకునే ఆహారం బాగాలేదు, మనం పీల్చే గాలి బాగాలేదు, మనం తీసుకునే నీరు బాగాలేదు. ఈరోజు ప్లాస్టిక్ డబ్బాలలో గడగడగడ తాగుతున్నాం. ఇది పురాతన కాలంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మంచిగా కూర్చోబెట్టి గ్లాస్ వాటర్ ఇస్తే, గాజు గ్లాసో లేకపోతే రాగి గ్లాసో ఇస్తే ఇట్లా నోరు పెట్టుకొని తల కిందికి పెట్టి తాగేవాళ్ళు. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, 20 రూపాయలకు ఒక బాటిల్ దొరుకుతుంది, ఆ వ్యక్తి తల లేపి తాగుతాడు. అది విరుద్ధ ఆహారం. అంటే నీరు తాగడం కూడా ఒక శాస్త్రీయత ఉంది, ఆ శాస్త్రీయతని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఈ వ్యవస్థని మారగలగాలి. ఇప్పుడు నేనున్న ఒక 100 ఆవుల్ని పోషిస్తున్నా. ఆ 100 ఆవుల ద్వారా పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ ఏది మేము అమ్మం. నెయ్యి ఏమో HIV పేషెంట్లకు ఇస్తాం ఫ్రీగా. మజ్జిగ అంటే HIV పేషెంట్లకు కొంత ఛార్జ్ చేస్తాం, అది మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి. ఆ మజ్జిగ అంటే పెరుగు వస్తుంది, ఆ వెన్న తీసేసి ఆ వెన్ననేమో మనము పక్షవాతం వల్లకు కసవింద ఆకాని ఉంటుంది, దాన్ని కనుక క్రష్ చేసి ఆ విధంగా ఇస్తాం. అది కనుక అప్లై చేసుకుంటే ఎలాంటి మొండి పక్షవాతమైనా పోతుంది. అంటే ఈ విధంగా మజ్జిగని 2-3 గ్రామాలకు ఫ్రీగా పోస్తాం. అంటే 100 లీటర్ల పెరుగు దానం చేస్తాం, అంటే ఇచ్చేస్తాం మనం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రకృతిని ప్రేమించాలి. నేను ప్రేమిస్తున్న ప్రకృతిని, నేను ఒక 100 ఆవులు సాధగలుగుతున్నాను. మీరు కూడా చాలామంది కొంతమంది యూట్యూబ్లో కూర్చొని మనకు 147 రకాల ఆవులు ఉండే, మనం ఇప్పుడు 32 రకాలే ఉన్నాయి. మరి ఆయన చేసేది ఏంది? భారతదేశంలో చాలామంది ఇప్పటి వరకు నా ఆశ్రమానికి వచ్చి ఎంతోమంది చెప్పేది ఏంటంటే మీ దగ్గర 10 బ్రీడ్లు ఉన్నాయండి, మీరు సనాతన ధర్మ పండితుడని. ఎన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇమ్యూనిటీ కనుక పెంచుకోవాలంటే మీ ఇంటి చుట్టుపక్కలలో అతిబల మొక్క అనే ఉంటుంది. దాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఒక 20 రకాల ఫోటోలు మీకు షేర్ చేయగలుగుతాం మేము. దాన్ని కనుక తీసుకొచ్చుకొని నీడలో ఎండబెట్టుకొని దాన్ని దంచి, అంటే మంచిగా వాటర్తో కడిగి, అంటే ఏర్ల కింద మట్టి ఉంటుంది కాబట్టి దాన్ని నీడలో పెంచుకొని ఫ్యాన్ కింద ఎండబెట్టి దాని కనుక పౌడర్ రూపంలో చేసి నిల్వ ఉంచుకుంటే మీకు 1 సంవత్సరం పాటు ఉంటుంది.